ఆచి చికెన్ మసాలా. కానీ ఇప్పుడు కలవడం యాక్చువల్గా సౌమ్య గారు అని చెప్పేసి ఆవిడ మా ఘంటసాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో విజయవాడ ఆవిడ ప్రొఫెసరు. ఆయనతో పాటు డిప్యూటీ డైరెక్టర్ ధన్యాజ్ పెంచలే గారు ఉన్నారు. ఆయన నాకు బాగా పరిచయం. సో ఆయన ఈవిడ ద్వారా ఆయన కలుస్తుంటే ఆయనకు బాలయ్య గారు ఫోన్ చేస్తే నేను జస్ట్ అన్నా ఏమంటే మీకు అవకాశం వస్తే నాకు కూడా కల్పించండి అని. అనగానే తర్వాత రోజు రేపు కలుద్దాం రా అన్నారు. నేను ఆశ్చర్యపోయినా, ఊరుకోండి సార్ జోక్ లేకండి, నేను అడిగాను లేదు ఇవాళ అలా అంటున్నారు మీరు అని చెప్పి. నిజంగా నువ్వు రా అని చెప్పని అన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఆయన దగ్గర ఉండగానే ఫోన్ వచ్చింది బాలకృష్ణ గారిది. ఆయన ఏమని చేశారు, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అని సేవ్ చేసుకున్నాడు. బాలకృష్ణ గారు అని చెప్పి చూపించారు. ఇట్లా చూపించిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకెవరన్నా ఎమ్మెల్యే ఉన్నారేమో అని అనిపించాను అనుకుంది. అనుకున్న తర్వాత ఈ ఫోన్లోంచి వాయిస్ బయటకు వినపడుతుంది. అసలు మనం అలా పట్టేశా టక్మని అలా పట్టేసాను. ఇక బాలకృష్ణ గారు మీరు ఒక్కలే వస్తున్నారా అన్నారు. అంటే నాతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు సార్ ఒక ఆయన బబరి శివ అని, మీకు విపరీతమైన అభిమాని, ఆయన వస్తాడు సార్ అన్నాడు. వచ్చేయండి అన్నారు ఆయన. అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన యాక్చువల్గా ఆయనకి సన్మానం చేద్దాం అనుకుని నేను తీసుకెళ్ళినటువంటి శాలువ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇద్దామని ఇచ్చి తీసుకెళ్ళి అవి కార్లో మర్చిపోయినా. సరే సార్ మీరు వెళ్ళండి లోపలికి పిలుస్తుంటే ఇందులో కూడా ఒక విషయం చెప్పాలండి. 4:45 అన్నారు. ఎగ్జాక్ట్ టైం 4:45 లోపలికి పిలిచారు. ఆ టైం అంటే పంక్చువాలిటీ కోసం చెప్తున్నా, ఆయన పంక్చువాలిటీ గురించి చెప్తున్నా.